సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న ఉర్దూ కథ డాక్టర్ సయ్యద్ అఖ్తర్ హుసేన్ రచన. అనువాదం వేమూరి ఆంజనేయ శర్మ. కథ వినే ముందు రచయిత గురించి పరిచయం. డాక్టర్ సయ్యద్ అఖ్తర్ హుసేన్ రాయ్పూరి సిపిలోని రాయ్పూర్ వాస్తవ్యుడు. ఉర్దూ కథా రచయితల్లో పేరెన్నికగన్న నవ యువకుడు. ఈయన రచనలను అభ్యుదయ రచనలో చేర్చవచ్చును. జీవితమునకు మృత్యువునకు మధ్య ఏర్పడిన సంఘర్షణనే ఈయన కథావస్తువుగా స్వీకరిస్తూ ఉంటాడు. కళా దృష్టిలో అశ్లీలము శ్లీలము అనే భేదభావాన్ని ఈయన పాటించడు. బిచ్చగాడు, శ్మశానం రెండు ఈయన ఉత్తమ రచనలు. శ్మశానం అనే ఈ ఉర్దూ కథని విశ్వ సాహిత్య గ్రంథ మండలి వారు ప్రచురించిన ఉర్దూ కథల సంకలనము నుండి సేకరించటమైనది. ఈ సంకలనం 1946 ఏప్రిల్లో ప్రచురితమైనది. కథ వినండి. శ్మశానం. నదీ తీరంలో శ్మశానం. అదొక పెద్ద మైదానం, మరుభూమి, నల్లమట్టి గడ్డకట్టిన నెత్తురులాగా. శ్మశానానికి పక్కగా కొన్ని వృక్షాలున్నవి. అక్కడ ఎప్పుడూ శిశిర ఋతువే. ఆకులన్నీ రాలిపోయి మోళ్ళు నిలబడి ఉండేవి. ఆ వృక్ష శాఖలు క్షామ పీడితులైన మనుష్యుల్లాగా ఎల్లప్పుడూ మేఘాల వంక చూస్తూ ఉండేవి. ఆ వృక్షాల మీద అదేమి కారణమో కాకులు గెద్దలు తప్ప మరింకొక పక్షి ఏదీ వాలేదే కాదు. అక్కడక్కడ ఎముక ముక్కలు పుర్రెలు దొర్లుతూ ఉండేవి. నది మెల్లగా ప్రవహించిపోతూ అప్పుడప్పుడు ఉత్సాహం కలిగించే వరదగా వచ్చి శ్మశానంలో వ్యాపించి ఉన్న నిరాశా భావాన్ని చూసి నాకెందుకని తన దారిని తాను తల వంచుకుని వెళ్ళిపోయేది. ఒకనాడు కొంతమంది అక్కడికి ఒక శవాన్ని తీసుకుని వచ్చారు. శవాన్ని చితి మీద పెట్టారు. ఒక వృద్ధుడు చితి మీద నెయ్యి పోశాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ చితికి నిప్పంటించాడు. బేదవాడి గుడిసెలాగా చితి బగబగా మండటం ఆరంభించింది. మగవాళ్లంతా ఒకవైపున ఉదాసీనంగా కూర్చున్నారు. ఆడవాళ్ళు ఇంకొక వైపున గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. చితి బగ్గున మండుతున్నది. ఇద్దరు మనుష్యులు పెద్ద పెద్ద కర్రలతో శవాన్ని అదుముతున్నారు. సగం కాలిన మాంసపు ముక్కలు అటూ ఇటూ ఎగిరి పడుతున్నవి. మంటలు కుక్కలలాగా ఎముకలను పళ్ళకరుచుకుని కటకటలాడిస్తున్నవి. చీకటి పడింది. నక్షత్రాలు ప్రకాశించటం ఆరంభించినవి. ఎటు చూసినా ప్రశాంతత వ్యాపించి ఉన్నది. ఎముకల కటకటలు తప్ప ఇంకేమీ ధ్వని వినపడటం లేదు. శవంతో కూడా వచ్చిన అజబీ లోహర్ చితిలో నుండి నిప్పు తీసి చిలుము ముట్టించాడు. 2-3 దమ్ములు పీల్చి తనతో మాట్లాడే వాళ్ళెవరైనా ఉన్నారా అని అటు ఇటు చూశాడు. అందరూ ఉదాసీనంగా కనపడ్డారు. మళ్ళీ 2 దమ్ములు లాగి ఆకాశం వంక చూసి అజ్ఞాత మిత్రుడితో సంభాషణ ప్రారంభించాడు. తుపాకీ గుండు సరిగ్గా గుండెల్లో తగిలింది. సైడు కాలువలో దాక్కుని నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. మనవాడు జెండా తీసుకుని ముందున్నాడు. ఉత్సవం చౌకు వరకు అడ్డు లేకుండానే పోయింది. కానీ అక్కడ పోలీసు వాళ్ళు అడ్డగించారు. ముందుకు పోకూడదన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. మిగతా వాళ్ళంతా వెనకడుగు వేశారు. కానీ మనవాడు మాత్రం మేము ముందుకే పోతామన్నాడు. కొంతమందైనా పారిపోవటానికి అవకాశం ఎక్కడ ఇచ్చారు? పోలీసులు రావటం, మీద పడటం రెండూ ఒకేసారి జరిగినవి. జనం పరిగెత్తుతూ కొంతమంది గుర్రాల కాళ్ల క్రింద, కొంతమంది పక్క కాలవల్లోనూ పడ్డారు. లాఠీ దెబ్బలకు ఎంతమంది కాళ్ళు చేతులు
విరిగినయ్యో లెక్కే లేదు అన్నాడు చోటు. అజబీ లోహార్, అవును, నీ మాట నిజమే. అయినా అతడు వీరుడు. జెండాను కిందకు దింపకుండా అలాగే నిలబడ్డాడు. ఇంతలో అటు నుండి జనం రాళ్లు విసిరారు. ఇటు నుండి పోలీసులు తుపాకీ గుండ్లు పేల్చారు. తుఫానుకు మామిడి చెట్టులాగా అంత బలవంతుడైన వాడు ఒక్క గుండు దెబ్బకు నేల మీద పడిపోయినాడు. అందరూ శాంతంగా ఆ చితిలో కాలుతూ ఉన్న వీరుని కళేబరం వంక చూశారు. అందరితో పాటుగా అతను పారిపోతే బ్రతికేవాడు. అంతా అదృష్టంలే అన్నాడు నాయకుడు. లక్కూ మేస్త్రి అందుకున్నాడు. నాయకుడు, నువ్వన్నది తప్పు. ఈ విధంగా మాట్లాడితే అతని ఆత్మకు కూడా అపచారం చేసినట్లవుతుంది. అతడు అజ్ఞాని అయితే కావచ్చును, కానీ ఇతరుల వలె పిరికివాడు మాత్రం కాడు. జాతీయ జెండా గౌరవాన్ని రక్షించాడు. అయితే ఈ 3 ముళ్ళ గుడ్డ మీదనే దేశం గౌరవం అంతా ఆధారపడి ఉన్నదన్నమాట. భార్య పిల్లలు ఉన్నారు, ముసలి తల్లిదండ్రులు మీరున్నారు. అతను చనిపోయినాడు. మీ అందరికీ దేశం అన్నం పెడుతుందా? మీ గతి ఏమిటి అన్నాడు నాయకుడు. దీర్ఘంగా నిట్టూర్చాడు. నాయకుడు అన్నమాట కూడా నిజమే. దేశం ధనవంతులకే కానీ పేదవాళ్లకు కాదు. నేలకు బాడుగా, నేళ్లకు పన్ను, దీపానికి ట్యాక్సు, చస్తే శ్మశానంలో కాపరికి నజరా అంతా డబ్బుతో ఉంది. పోనీ భగవంతుడున్నాడు కదా అనుకుంటే కానుకలు నజరానాలు ఉంటే కానీ ఆ మూగదేవుడి దర్శనం కూడా లభించదు. పేదవాళ్ళు డబ్బెక్కడ తెస్తారు? అయితే పిల్లవాడు మాత్రం మూర్ఖుడా, తన ప్రాణాలను ఎందుకు బలి ఇచ్చాడు అని లక్కు ఆలోచించటం ఆరంభించాడు. పిల్లవాడు నేటి ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఒక్క సమ్మెట దెబ్బకు ఇనుప కమ్ముల్ని కూడా నీరుగా చేసి పారేశాడు. కానీ ఒక్క చిన్న తుపాకీ గుండు అంతటి బలశాలి అయిన అతని గుండెల్లో జొరబడి ఎముకల్ని విరక్కొట్టి మాంసాన్ని చీరి లోపలికి జొరబడింది. అతను చచ్చిపోయినాడు. బ్రతకటం ఎంత కష్టం, చావటం ఎంత తేలిక. పోనీ దేశం కోసం ప్రాణాల్ని అర్పించాడు. పేరు ప్రశస్తి ఉంటుందనుకుంటే ఇలాంటి వాళ్లను అడిగేదెవరు? పేరు ప్రశస్తులు పెద్దవాళ్లకు నాయకులకును. పేదవాళ్ళు బలి అయితే మాత్రం వాళ్లకు ఊరేమిటి, పేరేమిటి? కొద్ది రోజులు అతని దగ్గర బంధువులు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. సమయం గడిచిన కొద్దీ వాళ్ళు కూడా మరచిపోతారు. లక్కు అలాగే కూర్చుని ఆలోచిస్తూనే ఉన్నాడు. రకరకాల భావాలు అతని స్మృతి పదంలోనికి వస్తున్నవి. ఉత్సవ ప్రారంభంలో తన కుమారుడి చేతికి జెండా ఇచ్చిన పెద్ద మనుషులు ఎక్కడున్నారు? శ్మశానం దగ్గరకైనా రారేం? వారంతా పెద్దవారు. ఈ శూద్రుల శ్మశానంలోకి వస్తారా? రారు. అయితే పిల్లవాడు తప్పు చేసినట్లేనా? జెండా గౌరవాన్ని, దేశ గౌరవాన్ని కాపాడటానికి తుపాకీ గుండుకు ఎదురు రొమ్మును సమర్పించాడు. అతనికప్పుడు ఎవ్వరో జ్ఞాపకం వచ్చి ఉండరా? భార్య, పిల్లలు. ఇంతలో ఆడవాళ్లు ఏడుపు చాలించారు. వాచిన కళ్ళతో శవం వంక చూశారు. శవం కాలి బూడిదైపోయింది. కొద్ది కొద్దిగా అక్కడక్కడ మంట మండుతుంది. లక్కుకు మహాకోపం వచ్చింది. ప్రపంచం స్వార్థాంతం. తన కుమారుడు దేశం కొరకు తన జీవితాన్ని బలి ఇస్తే ఇతరుల కొరకు తన ఎదురు రొమ్మును తుపాకీ గుండుకు ఎరగా సమర్పిస్తే చచ్చిపోయిన వాడి భార్య పిల్లలని, ముసలి తల్లిదండ్రుల్ని ఓదార్చేవారు కూడా ఎవ్వరూ లేరు. కోపమంతా దిగమింగుకొన్నాడు. ఎవరి మీద కోపం? అజబీ, ఇంకా ఎంతసేపు పడుతుందో చూడు, ఆకలికి ప్రాణం పోతున్నది అన్నాడు నాయకుడు. చోటు ఏదో మరిచిపోయిన మాట జ్ఞాపకానికి వచ్చినట్లు ముఖం పెట్టి చెప్పటం మరిచిపోయినాను. నేను వచ్చేటప్పుడు హవల్దార్ కరీం ఖాన్ శవంతో శ్మశానం దాకా పోయిన వాళ్ల పేర్లు కూడా
ప్రభుత్వం వారు వ్రాసుకుంటారని చెప్పాడు అన్నాడు. "హా? అదేమిటి? చనిపోయినవాడు ప్రభుత్వం వారికి విరోధి కింద లెక్క. అతను గుండు పేల్చకపోయినా గుండు దెబ్బతిన్నాడు. అందువల్ల ప్రభుత్వానికి అతనంటే ద్వేషం." "నిజమేనోయి చోటు" అంటూ నాయకుడు భయంగా అటూ ఇటూ చూడటం ప్రారంభించాడు. కరీం ఖాన్ హవల్దార్ సామాన్యుడా? పెద్ద పెద్ద షావుకార్ల లాంటి వాళ్ళు కూడా అతన్ని చూసి అదిరిపోతున్నారు. వాడు తలుచుకుంటే ఇళ్ళు దోపిడీ కూడా చేయించగలడు అన్నాడు అజబీ లోహార్. శ్మశానంలో ఉన్న మిగతా వారందరూ కూడా కరీం ఖాన్ పేరు వినటంతోనే అదిరిపోయినారు. అంధకారపూరితమైన అర్ధరాత్రిని ఆకులు లేని చెట్లు బిచ్చమడుగుతున్నట్లుగా నక్షత్ర ప్రకాశంలో కనిపించసాగినవి. లక్కు మోకాళ్ల మీద అర్ధచేతనావస్థలో కూర్చుని ఉన్నాడు. ఆయానికి వచ్చిన వారంతా మెల్లమెల్లగా ఒక్కరొక్కరే జారుకున్నారు. కరీం ఖాన్ ఏమి చేస్తాడోనని భయం. చివరకు 4 5 మిగిలారు. లక్కు క్షణకాలం లోపలనే కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కుమారుడు చనిపోయినందుకు కాదు, సోదర దేశస్థుల పిరికితనానికి. ఒక రోజున అందరూ ఈ చితి మీదకు చేరేవారే. అయినా ఎంత భయం, ఎంత స్వార్థం! మళ్ళీ ఆలోచనలు. కరీం ఖాన్ మాత్రం సామాన్యుడా? పరమ దుర్మార్గుడు. ప్రతాపసింహుడు, కాంగ్రెస్ సంఘ కార్యదర్శి, దేశభక్తుడు. కరీం ఖాన్ అత్యాచారాలు చేస్తే నన్ను రక్షించలేడు. సేఠ్ చజ్జూమల్ కాంగ్రెస్ అధ్యక్షుడు. నా కుమారుడు దేశం కోసం ప్రాణాలిచ్చాడు కనుక నేను ఆయనకివ్వవలసిన రుణాన్ని రద్దు చెయ్యడు. వర్షాకాలం వస్తున్నది. ఇంటి కప్పు లేచిపోయింది, కప్పుకోవాలి. ఇంటి గోడ పడిపోయింది, బాగు చేయించుకోవాలి. కొలిమి చెడిపోయింది, బాగు చేయించుకోవాలి. చేతుల్లో శక్తి లేదు, డబ్బు లేదు. ఎవరు సహాయం చేస్తారు? సాటి కూలివాడు, తోటి కూలివాడు చేసిన తుపాకీ గుండు దెబ్బకు చనిపోయినాడు. ఆశ్చర్యం! చితి చల్లారింది. ఆడవాళ్లు కుండతో నీళ్లు తెచ్చి చితి మీద పోశారు. మగవాళ్ళు చితి మీద వేడి కన్నీళ్లు కార్చారు. నారాయణ నారాయణ అని అందరూ భగవన్నామస్మరణ చేశారు. నక్కలు దూరాన్నుండి హువా హువా అని జవాబిచ్చినాయి. అందరూ ఇళ్లకు బయలుదేరారు. లక్కు కూడా బయలుదేరాడు. కాళ్ల దగ్గర అతనికేదో గుడ్డ కనిపించింది. ఆ గుడ్డను ఎత్తి చూశాడు. చిరిగిపోయిన 3 రంగుల జెండా. మృతవీరుడు, దేశభక్తుడు చనిపోయేటప్పుడు హృదయానికి కప్పుకున్న జెండా. అంత అందమైన జెండా ఇప్పుడు ఎంత అందవిహీనమైపోయింది. పచ్చగడ్డిలాగా ఆకుపచ్చ రంగు, ముసలితనంలాగా తెలుపు రంగు, జబ్బు మోస్తరుగా పసుపు రంగు. కానీ ఇప్పుడది రక్తంలో తడిసి ఎర్రనైపోయింది. ఎరుపు జీవితానికి, మృత్యువుకు సంబంధించిన రంగు. ఆ జెండాలో ఏమి మహత్వం ఉన్నదో జనం నవ్వుతూ నవ్వుతూ దానికోసం ప్రాణాలర్పిస్తారు. మామూలు దూది మగ్గం మీద నేశారు, పచ్చి రంగులు వేశారు. దానిలో ఏ విశేషమైనా ఉండని ఇప్పుడది ఒక మనుష్యుని రక్తంతో రంజితమైంది. ఆ రక్తం గుండా వసంత ఋతువులోని పుష్పంలాగా మండుతూ ఉండే అగ్నిలాగా తాజాగా ఉన్నది. తన ఇంట్లో గూట్లో ఉన్న రాతి బొమ్మను తీసివేసి దాని స్థానంలో తన కుమారుని రక్తంతో సిక్తమైన జెండాను ప్రతిష్ఠించ నిశ్చయించుకున్నాడు. ఏడుస్తూ స్త్రీలు ఇంటికి వెళ్ళారు. తేలికగా గాలి వీచింది. రాత్రి కాంత పమిట చెరుగు మంచు వల్ల తడిసిపోయింది. దూరాన్నుండి నది గాయపడిన పక్షిలాగా దీర్ఘంగా మూలిగింది. భూమి మీద అగ్ని చల్లారిపోయింది. కానీ ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నవి. శ్మశానం. డాక్టర్ సయ్యద్ అఖ్తర్ హుసేన్ రచన విన్నారు కదా. తెలుగు అనువాదం వేమూరి ఆంజనేయ శర్మ. ఎంతమంది దేశభక్తుల త్యాగాలతో
మనకు స్వాతంత్ర్యం లభించిందో కదా. అటువంటి త్యాగాలను ఇలా కథలు కథలుగా చెప్పుకుందాము, విందాము. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలు వినిపించడానికి నేను ప్రతిరోజు వస్తూనే ఉంటాను. ప్రతిరోజు కథను తప్పకుండా వినండి. ప్రతి కథ పూర్తిగా వినండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.